జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపట్టిన జొన్నల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం క్వింటాకు 3,699 రూపాయలు మద్దతు ధరతో జొన్నలను కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఒక ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి పరిగణలోకి తీసుకుని గరిష్టంగా 5 ఎకరాల వరకు ఒక్కో రైతు నుంచి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా DCMS సొసైటీ ద్వారా కొనుగోలు జరుగుతుందని వివరించారు. మండలంలో మొత్తం 2,528 ఎకరాల్లో జొన్న పంట సాగు చేయబడగా 7,230 క్వింటాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. అలాగే హమాలీ ఛార్జీల క్రింద క్వింటాకు 24 రూపాయల 6 పైసలు చెల్లించనున్నట్లు వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పేర్కొన్నారు. రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకువచ్చి మంచి ధర పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా KDCMS చైర్మన్ నాగేశ్వరరావు, సివిల్ సప్లైస్ DM అశ్వర్ధ నాయక్, DCMS DM రాజీవ్ మౌలాలి, సొసైటీ చైర్మన్ సాయిబాబా రెడ్డి, ఓంకారం దేవస్థానం చైర్మన్ చెన్నారెడ్డి, రైతు సేవా కేంద్ర సిబ్బంది, TDP నాయకులు శంకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మనోహర్ చౌదరి తదితరులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి M. ఆంజనేయులు, నంద్యాల జిల్లా.